మొదటిసారి ఈ రాష్ట్రంలో బడుగు, బలహీన, అల్పసంఖ్యాకులు, స్త్రీలు ఇట్లాంటి వర్గాలకు అధికారంలో పెద్ద ఎత్తున చోటు లభించింది. అది ప్రత్యక్షంగా దేశ ప్రజలందరూ చూశారు. ఈ రాష్ట్రంలో అధికార పంపిణీ. నేడు మరొక అడుగు ముందుకు వేసి ఈనాడు ఇచ్చినటువంటి వారు నిర్ణయం తీసుకున్నటువంటి సీట్లు చూస్తే మరింత మందిని ఈ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ వర్గాల వారిని శాసనసభకు, పార్లమెంటుకు ఎంపిక చేయడం జరిగింది. అలాగనే ఈ సంఖ్య ఎంత పర్సంటేజ్ ఉందంటే 50% ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇట్లాంటి వర్గాలన్నీ కలిపి 50%. అంటే మన రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలు కలిగి ఉన్నాం, 25 పార్లమెంటు నియోజకవర్గాలు కలిగి ఉన్నాం. ఈ 200 సీట్లలో 100 సీట్లు ఈ వర్గాలకు ఉన్నాయి. అంటే 50%. ఇది ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడ ఉండదు అనుకుంటాను నేను. దేశం స్టాటిస్టిక్స్ నేను చూడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అయితే మాత్రం ఇది ఒక గొప్ప విప్లవం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో అలాంటి పేర్లు చదవడానికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నన్ను విడుదల చేయమని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గతసారి ఎన్నికల్లో నన్నే పిలిచారు, ఇప్పుడు కూడా నన్ను పిలిచారు. ఇది గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో నేను ఊహించినటువంటి ఒక మార్పని, సామాజిక మార్పని. సామాజిక మార్పని మాటలు చెప్తే అయ్యేదా? రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇవ్వడం ద్వారా ఆర్థికమైనటువంటి, సామాజికమైన దాని ద్వారా